పార్టీకి సంబంధించిన మంత్రి మల్లారెడ్డి నిన్న మొన్నటి వరకు రేవంత్ రెడ్డిని ఇష్టానుసారంగా తిట్టడం జరిగింది. పొట్టోడు ఆ పొట్టోడిని అంతు సాధిదని ఇష్టానుసారంగా మాట్లాడడం జరిగింది. రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా గతంలో ఉన్నప్పుడు. అయితే మంత్రి మల్లారెడ్డికి కొవ్వు అనేది చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఇష్టానుసారంగా వివరించి మాట్లాడడం జరిగింది. ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి దగ్గరికి కాళ్ళబేరానికి వెళ్లేందుకు సంసిద్ధం కావడం జరిగింది. గతంలో టీడీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్న సమయంలో సమైక్య ఆంధ్రప్రదేశ్కు నేను రేవంత్ రెడ్డి ఇద్దరం టీడీపీలో ఉన్నాం కాబట్టి ఆయన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, నేను టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా, మేమిద్దరం గతంలో మిత్రులమే కాబట్టి రేవంత్ రెడ్డిని తొందరలో నేను కలుస్తా అనే కొనలో ఆయన మాట్లాడడం జరిగింది. దీనికంటే ప్రధానంగా ఏంటంటే 5 సంవత్సరాల కాలం ఉంది కాబట్టి 5 ఏళ్లలో మళ్ళీ నేను మంత్రిని కావచ్చు, మంత్రిని అయ్యే అవకాశం ఉందని మాట్లాడడం జరుగుతుంది. అదేవిధంగా రేవంత్ రెడ్డిని నేను తొందరలో నేను కలుస్తా, దాంట్లో ఎలాంటి ఆశ్చర్యం లేదు అనే కోణంలో, అదేవిధంగా టిఆర్ఎస్ పార్టీ ఓడిపోతుందని, కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని అసలు మేము ఊహించలేదు, మా ఊహకు అందలేదు. ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, టిఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం అనేది ఇంకా మేము ఈ అంశం నుంచి తేరుకోలేకపోతున్నాం, ఇంకా మేము అదే మత్తులో ఉన్నాం అనే కోణంలో మల్లారెడ్డి మాట్లాడడం జరుగుతుంది. అంటే ఈ మల్లారెడ్డి అనే గజ దొంగ తెలంగాణ ఉద్యమంలో ఒక సెకండ్ కూడా పనిచేయలేదు మిత్రులారా. ఈ మల్లారెడ్డి అనే గజ దొంగ టీడీపీ హయాంలో పనిచేయడం జరిగింది, టీడీపీ ఎమ్మెల్యేగా, అదే విధంగా టీడీపీ మంత్రిగా పనిచేయడం జరిగింది. ఈ గజ దొంగ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత టీఆర్ఎస్ లో వచ్చి చేరడం జరిగింది. టీఆర్ఎస్ లో వచ్చి చేరిన తర్వాత కేసీఆర్ అనే పెద్ద దొంగ ఏం చేసిండే, ఈ గజ దొంగకి మంత్రి పదవి అప్పనంగా ఇచ్చేసిండు. 100 ఎకరాలు భూ కబ్జాలు చేసేందుకు సహకరించిండు. 100 కోట్ల రూపాయలు భూ కబ్జాలు చేసిన ఈ భూమికి రైతు బంధు ద్వారా ఆ కోట్ల రూపాయలు మల్లారెడ్డి అకౌంట్ లో కేసీఆర్ అనే దొంగ వేయడం జరిగింది. ఇలాంటి దొంగలను పెంచి పోషించినందుకే కేసీఆర్ అనే నాయకుడు అతిగతి లేకుండా పోవడం జరిగింది. 2014 ఎన్నికల కంటే ముందు కేసీఆర్ ఈ తెలంగాణ సమాజానికి ఒక దేవునిగా కనిపించేవాడు. బడుగు బలహీన వర్గాలతో పాటు తెలంగాణ రాష్ట్రాన్ని కాంక్షించే ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ కూడా కేసీఆర్ ను ప్రతి ఒక్కరు కూడా గౌరవించేవారు. కానీ ఈ గౌరవించబడ్డ ఈ వ్యక్తి తన గౌరవాన్ని కాపాడుకోకుండా ఎవరైతే టీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేసారో వాళ్ళకి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కనీస గౌరవం ఇవ్వకుండా, ఎవరైతే టీఆర్ఎస్ పార్టీ పోసుకున్నప్పటి నుంచి ఎవరైతే ఉన్నారో కనీసం పార్టీలో వాళ్ళకు సముచిత స్థానం కాదు కదా, కనీస గౌరవం ఇవ్వని క్రమంలోనే 2 సార్లు 2014-18 ఎన్నికల్లో వేచి చూసిన ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి అయితేనే తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుందనేమో 2014 ఎన్నికల్లో కేసీఆర్ని గెలిపించడం జరిగింది ఆ పార్టీని. అదేవిధంగా 2018 ఎన్నికల్లో 2014 ఎన్నికల్లో గెలిచిన తర్వాత కేసీఆర్ చేసిన తప్పులు సరిదిద్దుకొని ఈసారైనా మంచి పాలన చేస్తారు అనే కోణంలో 2018 ఎన్నికల్లో కేసీఆర్కు మరోసారి అధికారాన్ని కట్టబెడితే తెలంగాణ వ్యతిరేకులు ఎవరైతే ఉన్నారో సబితా ఇంద్రారెడ్డి కావచ్చు, దానం నాగేందర్ కావచ్చు, తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, తలసాని శ్రీనివాస్ యాదవ్ కావచ్చు, ఎర్రవల్లి దయాకర్ కావచ్చు, ఇలాంటి దొంగలందరినీ తీసుకొచ్చి కేసీఆర్ మంత్రులను చేసిండు, ఎమ్మెల్యేలను చేసిండు. కాబట్టి కేసీఆర్ ఈ దొంగలను తీసుకొచ్చి మంత్రులను ఎమ్మెల్యేలు చేస్తున్నాడు, ఉద్యమకారులని టీఆర్ఎస్ పార్టీ నిఖార్సైన నాయకులని అవమానాల పాలు చేస్తున్నాడు. కాబట్టి ఎవరైతే నిఖార్సైన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారో, ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా కేసీఆర్కి 2014-18 ఎన్నికల్లో వెన్నుదన్నుగా ఉన్న వారందరూ కూడా ఈసారి ఈ గజ దొంగకు బుద్ధి చెప్పాలంటే ఖచ్చితంగా మనం కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్ళాలనే కోణంలో కాంగ్రెస్ పార్టీకి బంపర్ మెజార్టీ కట్టబెట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ గెలవడంలో క్రియాశీలక భూమిక పోషించింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు 10 ఏళ్ల పాటు అధికారం లేకుండా ఆ పార్టీని నమ్ముకొని కార్యక్రమాలను ఏ విధంగా పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడంలో ఏ విధంగా అయితే కృషి చేయడం జరిగిందో అంతకు రెట్టింపు స్థాయిలో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి నిఖార్సైన నాయకులు, ఉద్యమకారులందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి తోడు కావడం జరిగింది. ఈ క్రమంలోనే ఈ తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశ రాజకీయాల్లో ఎన్ని సర్వేలు ఉన్నాయో, లేదంటే ఎన్ని ఏజెన్సీలు ఉన్నాయో, లేదంటే జాతీయ పార్టీ బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, ప్రాంతీయ పార్టీ టీఆర్ఎస్ పార్టీ కానీ, ఏ పార్టీ ఏ రాజనీతిజ్ఞుడు ఏ సర్వేలు కూడా ఊహించని విధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఈ తెలంగాణ సమాజం బంపర్ మెజార్టీ కట్టబెట్టడం జరిగింది.
కేసీఆర్ బతుకున్నన్ని రోజులు ఈ దొంగలంతా మల్లారెడ్డి లాంటి దొంగలంతా టీఆర్ఎస్ పార్టీలో ఉన్నన్ని రోజులు ఆ పార్టీ ఓడిపోదు అనే కోణంలో వాళ్ళందరూ కూడా కలలు కనడం జరిగింది. ప్రజలందరూ కూడా వ్యతిరేకతతో ఉన్నప్పటికీ కూడా ఎవరైతే టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారో ఈ ఎమ్మెల్యేలు అందరూ కూడా భూ కబ్జాలు 100 ఎకరాల భూ కబ్జాలు చేయడం, కోట్లాది రూపాయలు సంపాదన, అవినీతి అక్రమాలకు పాల్పడిన క్రమంలో ఈ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మాకొద్దు, వీళ్ళని పెంచి పోషిస్తున్నటువంటి కేసీఆర్ మాకొద్దు అని తెలంగాణ సమాజం మొత్తం గమనించింది. కాబట్టే ఈ టీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టడం జరిగింది. ఈ బొంద పెట్టిన టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, ప్రస్తుత ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ మళ్ళా రేవంత్ రెడ్డి, గతంలో కేసీఆర్ చేసిన తప్పు రేవంత్ రెడ్డి చేస్తే వచ్చే ఎన్నికల్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే గతి పట్టనుంది. ఎవరైతే టీఆర్ఎస్ పార్టీలో ఉన్న దొంగలు ఎవరైతే ఉన్నారో, ఉద్యమ వ్యతిరేకులు ఎవరైతే ఉన్నారో, ఈ తెలంగాణ నాశనాన్ని కోరుకున్న దొంగలు ఎవరైతే ఉన్నారో ఆ దొంగలు మళ్ళీ అధికార కాంక్షతో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులు కావాలని ఒక దృఢ సంకల్పంతో వ్యవహరించడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి మల్లారెడ్డి లాంటి గజ దొంగలని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవద్దు. ఒకవేళ తీసుకున్నా వాళ్ళకి ఎమ్మెల్యేలుగా ఉండాలి తప్ప మంత్రులు లాంటి అవకాశాలు ఇస్తే మాత్రం ఈ తెలంగాణ సమాజం మళ్ళీ నష్టపోతుంది. సబితా ఇంద్రారెడ్డి కావచ్చు, ఎర్రవెల్లి దయాకర్ రావు కావచ్చు, అదేవిధంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ కావచ్చు, ఇలాంటి దానం నాగేందర్ కావచ్చు, ఇలాంటి దొంగలను ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ తన పార్టీలో చేర్చుకోవద్దు. కాంగ్రెస్ నాయకులు ఒకవేళ మీరు చేర్చుకున్నారంటే మళ్ళీ మీకు కేసీఆర్ కు పట్టిన గతే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కూడా పట్టడం ఖాయం. ఎందుకంటే కేసీఆర్ తన పార్టీ కార్యకర్తలను నమ్ముకోలేదు, కేసీఆర్ తన ఉద్యమకారులను నమ్ముకోలేదు. కాబట్టి ఎవరైతే ఇతర పార్టీల నుంచి వచ్చిన తోడు దొంగలు ఉన్నారో ఆ తోడు దొంగలు నమ్ముకున్నారు. కాబట్టి నిట్ట నిలువున ఆ పార్టీ కూలిపోవడం జరిగింది. కాబట్టి రేవంత్ రెడ్డి కేసీఆర్ చేసిన తప్పు చెయ్యొద్దు. అది చేస్తే మాత్రం ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే గతి ఖచ్చితంగా పట్టి తీరుతుంది. మల్లారెడ్డి మాటల్లో ఒక స్పష్టమవుతుంది మిత్రులారా. రేవంత్ రెడ్డి నేను వేరే పార్టీలో ఉన్నాం, తిట్టుకున్నాం, మా పార్టీలను బతికించేందుకు మేము ప్రయత్నం చేసినాం. కానీ నేను రేవంత్ రెడ్డి అంతకంటే ముందు మేమిద్దరం కలిసి టీడీపీ ప్రభుత్వంలో ఒకే పార్టీలో కొనసాగిన ఎమ్మెల్యేలను కాబట్టి మాకు ఖచ్చితంగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, మా మధ్యలో అంతా సాన్నిహితం ఉంది. కాబట్టి నేను ఖచ్చితంగా తొందరలోనే రేవంత్ రెడ్డిని కలుస్తా. పార్టీలో చేరే అంశం అనేది కూడా ఆ రేవంత్ రెడ్డిని కలిసేందుకు ముందే మీడియాకి నేను చెప్తా. పార్టీలో నేను కలవచ్చు, కలవకపోవచ్చు, మంత్రిని కూడా ఈ 5 ఏళ్ల కాలంలో అయ్యే అవకాశం ఉందనే కోణంలో మల్లారెడ్డి మాట్లాడుతున్నారంటే రేవంత్ రెడ్డి కనుక ఈ మల్లారెడ్డి లాంటి వ్యక్తులకు ఛాన్స్ ఇస్తే ఈ తెలంగాణ సమాజం హర్షించదు. ఈ తెలంగాణ సమాజం మొత్తం కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించడం జరుగుతుంది. గతంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ఇదే విధంగా ఇష్టానుసారంగా వ్యవహరించిన క్రమంలోనే ప్రతిపక్ష పార్టీలు తెలంగాణ రాష్ట్రంలో ఉండొద్దు, కేవలం టీఆర్ఎస్ పార్టీ మాత్రమే ఉండాలి అనే కోణంలో వ్యవహరించే ప్రతిపక్ష పార్టీలోని కాంగ్రెస్, టీడీపీ, సిపిఎం, సిపిఐ, వైఎస్ఆర్ కాంగ్రెస్ తదితర పార్టీలకు సంబంధించిన నేతలందరినీ కూడా టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకుని పదవులు కట్టబెట్టడం జరిగింది. కానీ తన పార్టీ కోసం, తన పార్టీ పటిష్టత కోసం గ్రామంలో పనిచేసిన కల్వకుర్తి నియోజకవర్గంలో ఠాకూర్ బాలసింగ్ లాంటి నాయకులను మాత్రం కేసీఆర్ పట్టించుకోలేదు. కాబట్టి ఆ పార్టీ కూకటి వేలతో పెకిలించుకుపోవడం జరిగింది. అలాంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి రావద్దు అనుకుంటే, కేసీఆర్ చేసిన తప్పిదాలు రేవంత్ రెడ్డి చేయకుంటే ఖచ్చితంగా వచ్చేసారి కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. మళ్ళీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది. కానీ కేసీఆర్ ఫార్ములాను పాటిస్తే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, ఎందుకంటే 10 ఏళ్ల కాలం వాళ్ళకు పదవులు లేకుండా పార్టీ కోసం పార్టీ ఇచ్చిన ప్రతి పిలుపుకి వాళ్ళు స్పందించి పార్టీ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది గ్రామీణ స్థాయిలో. కాబట్టి వాళ్ళకు మాత్రమే పార్టీ కోసం ఎవరైతే పనిచేయడం జరిగిందో, గత 2023 ఎన్నికల్లో అభ్యర్థుల కోసం ఎవరైతే గెలుపు కోసం ఎవరైతే పనిచేయడం జరిగిందో వాళ్ళకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వాలి. అదేవిధంగా 2023 ఎన్నికల కంటే ముందు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ అధికారంలో ఉన్న పార్టీని వదిలి ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో చేరి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళ గెలుపులో క్రియాశీలక భూమిక పోషించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా కాంగ్రెస్ పార్టీ సరైన ప్రాధాన్యం ఇవ్వాలి. ఎందుకంటే అధికార పార్టీని వదిలి ప్రతిపక్షంలో ఉన్న గెలుస్తుందో గెలవదో తెలియని పార్టీలో వచ్చి చేరారు. కాబట్టి పదవులు ఉన్నా రాజీనామా చేసి వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాబట్టి అలాంటి నాయకులకు ఖచ్చితంగా ప్రాధాన్యం కల్పించాలి.
మల్లారెడ్డి లాంటి గజ దొంగ నేను తొందరలోనే మళ్ళా మంత్రిని అయితేనేమో అంటున్నాడు ఈ దొంగ. ఎందుకంటే రేవంత్ కూడా రెడ్డి, మల్లయ్య కూడా రెడ్డి, మేమిద్దరం రెడ్డిలమే, ఒకే కులం కాబట్టి, గతంలో ఒకే పార్టీలో పనిచేసినాం కాబట్టి, నాకు రేవంత్ రెడ్డి అత్యంత సన్నిహితుడు కాబట్టి, మా ఇద్దరి అభిప్రాయాలు ఒకేలా ఉంటాయి కాబట్టి నేను ఖచ్చితంగా ఈ 5 ఏళ్ల కాలంలో మంత్రిని కావచ్చు, నేను తొందరలోనే రేవంత్ రెడ్డిని కలుస్తా, రేవంత్ రెడ్డిని కలిసే ముందు మీడియాకు చెప్తా అనే కోణంలో మల్లారెడ్డి అంటున్నాడు. ఈ మల్లారెడ్డి లాంటి గజ దొంగలు వందల ఎకరాల భూములను కాలేజీల నిర్మాణం పేరుతో ఆక్రమించుకోవడంతో పాటు అనేక దర్యాప్తులు జరిగిన జాతీయ స్థాయిలో ఉన్న పరిచయాలతో ఆ దర్యాప్తులకు అడ్డుకట్ట వేయడం జరిగింది. ఎందుకంటే డబ్బులు ఉన్నాయి కాబట్టి, కోట్లాది రూపాయలు ఉన్నాయి కాబట్టి, ఆ కోట్లాది రూపాయలతో అధికారులు కొంటారు కాబట్టి, ఆ విచారణ నిర్వహించే అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా డబ్బుకు ఆశపడతారు కాబట్టి, మల్లారెడ్డి లాంటి వారిపైన ఎన్ని దాడులు జరిగినా ఆ కేసులు అనేది ప్రూఫ్ కావు కాబట్టి, మల్లారెడ్డి లాంటి దొంగలు పుట్టగొడుగులా పుట్టుకొస్తూనే ఉంటారు. తెలంగాణ రాష్ట్రం అని కాదు, ఏపీ అని కాదు, దేశంలో ఉన్న ఏ రాష్ట్రంలోనైనా ఇలాంటి దొంగలు పుట్టుకొస్తారు. కాబట్టి రేవంత్ రెడ్డి కేసీఆర్ చేసిన తప్పు చేస్తే మాత్రం ఈ మల్లారెడ్డి లాంటి దొంగల్ని పార్టీలో చేర్చుకొని వీళ్ళకి మంత్రి పదవులు ఇస్తే మాత్రం కేసీఆర్ కు పట్టిన గతే రేవంత్ రెడ్డికి పట్టి తీరుతుంది. ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు అస్సలే హర్షించారు. ఇక ఉద్యమకారులు టీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరిన వాళ్ళైతే అసలే హర్షించారు. కాబట్టి తస్మత్ జాగ్రత్త రేవంత్ రెడ్డి, మల్లారెడ్డి లాంటి దొంగల్ని ఎంకరేజ్ చేస్తే నీ పదవి పోయే అవకాశం ఉంటుంది. మల్లారెడ్డి లాంటి దొంగల్ని నువ్వు ఎంకరేజ్ చేయకుండా ప్రజా సంక్షేమ పాలన 6 గ్యారెంటీలు అమలు చేస్తూ ప్రజలకు మరింత దగ్గరైతే వచ్చే ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి తప్ప ఈ తెలంగాణ రాష్ట్రానికి ఎవ్వరూ ముఖ్యమంత్రి కారు. రేవంత్ రెడ్డి ముచ్చటగా రెండోసారి కూడా ఖచ్చితంగా ముఖ్యమంత్రి.